ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో శ్రేష్టమైన వారిని. పరమాత్మ నా ప్రియమైన తండ్రి. నేను వారికి చెందిన వారిని. ఉత్తమమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 27/6/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम्हारा टाइम बहुत वैल्यूबल है, इसलिए फालतू बातों में अपना टाइम वेस्ट मत करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ సమయం చాలా విలువైనది. వ్యర్థమైన వాటిలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రశ్న: मनुष्य से देवता बनने के लिए बाबा की कौन सा श्रीमत मिली हुई है? बच्चे, तुम जबकि मनुष्य से देवता बनते हैं तो कोई असुरी स्वभाव नहीं होना चाहिए, कोई पर क्रोध नहीं करना चाहिए, किसी को दुख नहीं देना चाहिए, कोई भी फालतू बातों में कान से नहीं सुननी है। बाबा की श्रीमत है हियर नो ఈవిల్. బాబా చెప్తున్నారు, దేవత మనిషి నుంచి దేవత అంత శ్రేష్టమైన ఆత్మగా అవ్వాలంటే భగవంతుడు ఇచ్చే శ్రీమతం. పిల్లలు, మీ స్వభావాన్ని చెక్ చేసుకోండి. అసురీ స్వభావం ఉండకూడదు. ఎవరిపైన క్రోధం చేయకూడదు. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. వ్యర్థమైన విషయాలను వినకండి. హియర్ నో ఈవిల్. చెడు వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు, తినకూడదు, ఆలోచించకూడదు అంటారు కదా బాబా. సో ఇది సదా మనం గుర్తుపెట్టుకోవాలి. तुम बच्चों को बैठना सिंपल है, कहाँ भी बैठ सकते हो, चाहे जंगल में बैठो, पहाड़ी पर बैठो, घर में बैठो, कुटियों में बैठो, कहाँ भी बैठ सकते हो। ऐसे बैठने से तुम बच्चे ट्रांसफर होते हो। तुम बच्चे जानते अभी मनुष्य भविष्य के लिए देवता बन रहा है। పిల్లలైన మీరు చాలా సింపుల్ గా కూర్చోవచ్చు చదవడానికి. ఎక్కడన్నా కూర్చోండి. అడవుల్లో కూర్చోండి, పర్వతాల పైన కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి. ఎక్కడ కూర్చొనైనా చదవచ్చు, యోగాన్ని చేయొచ్చు. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా ఈ ఆత్మ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. మనిషి నుంచి దేవతా స్వరూపంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. హమ్ కార్టూన్ సే ఫూల్ బన్ రహే హే, ఏ ట్రాన్స్ఫర్. ముళ్ళగా ఉన్న ఆత్మ పుష్పంలాగా తయారవుతుంది. बाबा बागबन भी है, माली भी है, हम बाबा को याद करने से 84 का चक्र फिरने से ट्रांसफर हो रहा है। బాబా ఒక తోటమాలికగా ఉన్నారు. బాబా మనందరినీ ఒక మంచి అందమైన పుష్పాలుగా తయారు చేస్తారు. అలాంటి తండ్రిని స్మృతి చేసినట్టయితే 84 జన్మల చక్రం అనేది తిరిగినట్టవుతుంది. ట్రాన్స్ఫర్ అనేది కూడా మనం జరుగుతుంది బాబాని స్మృతి చేస్తే. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చున్నా బాబా అయితే మనిషి నుంచి దేవతగా ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. కానీ చేయాల్సిందేంటి? మీరు బాబాని స్మృతి చేయాలి. భగవంతుడిచ్చే శ్రీమతం నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ బాబాని మీరు స్మృతి చేయొచ్చు. బాబా స్మృతి మన వారసత్వాన్ని గుర్తు చేయిస్తుంది. బాబా స్మృతి 84 జన్మల చక్రాన్ని మనకి గుర్తు చేయిస్తుంది. మీకు భగవంతుణ్ణి, మన ప్రియమైన తండ్రిని స్మృతి చేయడానికి ఏమైనా కష్టం అనిపిస్తుందా? అనిపివ్వదు కదా. ఇప్పుడు మనం దేవతగా అవ్వబోతున్నాం. మరి మనలో ఎలాంటి అసురీ స్వభావం ఉండకూడదు.
ఎవరిపైన క్రోధం చూయించకూడదు, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, వ్యర్థమైన విషయాలను వినకూడదు, కేవలం బాబాని స్మృతి చేయాలి. అంతేకాని ప్రపంచంలో పరచింతన, వ్యర్థ చింతనలు ఎన్నో నడుస్తాయి. మీరెందుకు వాటిని మీ చెవుల్లో వేసుకుంటున్నారు? అర్ధాకల్పం అవి విని విని మీరు కిందకి దిగజారిపోయారు కదా. అందుకే ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? పరచింతన, వ్యర్థ చింతన చేయకండి. ఫలానా వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఈ వ్యర్థమైన మాటలు వద్దు మీకు. మీ టైం చాలా వాల్యుబుల్. ఈ చదువు పైన, ఈ చదువుతోనే మీకు ఎంతో కళ్యాణం జరుగుతుంది. చదువుతోనే మీకు ఒక ఉన్నతమైన పదవి కూడా లభిస్తుంది. ఇమ్తిహాన్ పాస్ करने से విలాయత్ మే జాతే హై. మరి బయట ఆ ఎగ్జామ్ పాస్ అవుతే విదేశాలకి వెళ్తారు. ఇక్కడ ఏమన్నా బాబా ఎగ్జామ్స్ పెడుతున్నారా? చదవాల్సింది ఏదన్నా ఉందా ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినట్టు? ఇక్కడ కేవలం నన్ను స్మృతి చేయండి అని ఒక్కటే చెప్తున్నారు. పరస్పరంలో కూర్చోండి, అయినా కూడా బాబాని స్మృతి చేయండి. స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే ముల్లలాగా ఉన్న ఈ ఆత్మ పుష్పంగా అవుతుంది. ఇది ఎంత మంచి యుక్తి. ప్రతి ఒక్కరి అనారోగ్యం వేరువేరుగా ఉంది. బయట సర్జన్ కూడా వారి అనారోగ్యం బట్టి, ఆ జబ్బుకు బట్టి సర్జరీ అనేది చేస్తారు కదా. ఎక్కడైతే చాలా విఐపి సర్జన్స్ ఉంటారో వారు కూడా ఏం చేస్తారు? విఐపి సర్జన్స్ కూడా స్పెషల్ కేర్ అనేది తీస్తారు, కానీ సర్జరీ అయితే ఫైనల్ గా అదే కదా. కానీ ఇక్కడ ఆ విఐపీస్ కంటే పెద్ద విఐపి సర్జన్ ఎవరు? స్వయం భగవంతుడు. వారు మన అవినాశి సర్జన్. అర్ధకల్పం మనల్ని నిరోగిగా చేస్తారు ఈ సర్జన్. కేవలం వాని స్మృతి చేయాలి, వికర్మలు వినాశనం అవుతాయి. భగవంతుని స్మృతి చేస్తే 21 జన్మలు మనల్ని నిరోగిగా చేస్తారు. ఆత్మ అవినాశి, శరీరం అయితే రోగిగానే అవుతుంది. కాకపోతే అనుభవించేదెవరు? ఆత్మ కదా. అర్ధకల్పం మీరు రోగిగా ఉన్నారు. ఇప్పుడు కేవలం భగవంతుని స్మృతి చేస్తే నిరోగిగా అయిపోతారు. సేవ చేస్తూ చేస్తూ మీ గొంతు కూడా ఎండిపోవాలి, అంతటి సేవ చేయాలి. ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు చాలా ఉన్నారు. సర్వీస్ లో చాలా ఫాస్ట్ గా ఉంటారు. ప్రదర్శనలో చాలా బాగా అర్థం చేయిస్తారు. ప్రదర్శనలో మొదట లక్ష్మీ నారాయణుడి చిత్రం పెట్టాలి. ఆ చిత్రం దగ్గర వాళ్ళకి అర్థం చేయించాలి. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం ఈ విధంగా లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. తర్వాత భక్తి మార్గం మొదలైంది. సత్యుగ, త్రేత, ద్వాపర, కలియుగాలుగా అయింది. లక్ష్మీనారాయణది ఫస్ట్ క్లాస్ చిత్రం. ఆ చిత్రం ద్వారా 1250 సంవత్సరాల తర్వాత ఇంకొక డైనాసిటీ స్టార్ట్ అయింది. ఈ విధంగా వారికి స్మృతిని కల్పించాలి. లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానిగా ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వారే ఎలా ఉన్నారు? పునర్జన్మలు తీసుకొని 84 జన్మలు తీసుకున్నారు. వారు కూడా మనిషి సృష్టి చక్రంలోకి వచ్చారు. ఈ విధంగా కేవలం లక్ష్మీనారాయణ చిత్రం చూపించి కూడా మీరు చాలా క్లియర్ గా అర్థం చేయించవచ్చు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు స్మృతిలో ఉంటేనే అర్థం చేయించేటప్పుడు వారికి కూడా బాణం తగులుతుంది. అనంతమైన తండ్రి మనకి అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. హిస్టరీ, జాగ్రఫీ యొక్క జ్ఞానాన్ని మనకి వినిపిస్తారు. మరి మంచి రీతిగా బాబాని స్మృతి చేస్తే కదా మనం అంతటి ఉన్నతమైన పదవి పొందుతాం. మరి ప్రదర్శనలో ఎలా మాట్లాడాలి అని బాబా మనకు చెప్పారు. మన బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పారు. అర్ధకల్పం మీరు ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. ఇప్పుడు సుఖాన్ని అనుభవించే రోజులు రానే వచ్చాయి. धारणा, ज्ञान की बातों के सिवाय और कोई बात मुख से नहीं निकलना है. जरमुई जगमुई बातें में कभी नहीं सुनने हैं. मुख से सदैव रत्न निकलना है, पत्थर नहीं. మీరు జ్ఞానపు విషయాలు తప్ప ఇంకా ఏ విషయాలు మీ నోటి నుంచి రాకూడదు. పరచింతన, వ్యర్థ చింతన విషయాలను మీరు వినకూడదు. మీ నోటి నుంచి సదైవంగా రత్నాలే వెలువడాలి, రాళ్ళు కాదు.
सर्विस के साथ साथ याद की यात्रा पर स्वयं को निरोगी बनना ही సేవ చేస్తూ స్మృతి యాత్రతో స్వయం నిరోగిగా అవ్వాలి. నిరోగి నిరోగి ఆత్మ అనేది సదా గుర్తుపెట్టుకోవాలి. అవినాశి సర్జన్ స్వయం భగవంతుడు 21 జన్మలు మనని నిరోగిగా తయారు చేస్తారు. అంతటి నశ, అంతటి సంతోషం మనలో ఉండాలి. वरदानम हर कर्म में फॉलो फादर कर स्नेह का रिस्पॉन्ड देने वाले तीव्र पुरुषार्थी भव. ప్రతి కర్మలో ఫాలో ఫాదర్ గా ఉంటూ స్నేహం యొక్క రెస్పాండ్ అవ్వాలి. ఎవరిపైనైతే స్నేహం ఉంటుందో ఆటోమేటిక్ గా వాళ్ళని ఫాలో చేస్తారు కదా. సదా స్మృతిలో ఉండాలి, నేను నా తండ్రిని ఫాలో చేస్తున్నానా, చెయ్యట్లేదు అంటే అక్కడికక్కడ స్టాప్. బాబాని కాపీ కొట్టాలి, బాబా సమానంగా అవ్వాలి. ఇక్కడ కాపీ చేసే కార్బన్ పేపర్ కూడా బాబా వేసేసారు. ఏంటా కార్బన్ పేపర్? అటెన్షన్. మన పైన మనం అటెన్షన్, ఈ అటెన్షన్ రూపీ పేపర్ పెడితే మీరు ఎగ్జాక్ట్ గా కాపీ చేయొచ్చు. తీవ్ర పురుషార్థి ఆత్మగా అవ్వచ్చు, స్వయం సంపన్నంగా అవ్వచ్చు, సహయోగి ఆత్మగా అవ్వచ్చు. स्लोगन संतुष्टता का फल प्रसन्नता है. प्रसन्न चित्त बनने से प्रश्न समाप्त हो जाएगा. సంతుష్టత యొక్క ఫలం ఏంటి? ప్రసన్నత. ప్రసన్న చిత్తులుగా ఉంటే ప్రశ్నలు సమాప్తం అయిపోతాయి. ఓకే, ఈరోజు మళ్ళీ యొక్క స్వమానం తీసుకుందాం. నేను నిరోగి ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన చైతన్యవంతమైన వారిని, సుసంపన్నులను, సహజ యోగి ఆత్మను, తీవ్ర పురుషార్థి ఆత్మను, నేను పరమాత్మ ప్రియ ఆత్మను, ప్రసన్న చిత్త ఆత్మను, ప్రభావశాలి ఆత్మను, పరోపకారి ఆత్మను. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు తథా వారు నా తండ్రి అనే నశ, వారు నా తండ్రి అనే అధికారం, వారు నా తండ్రి అనే శుభ కళ్యాణ భావనతో నిరోగి ఆత్మగా ఉంటాను. I, the soul, a relaxed observer, I always maintain my own physical and mental health. I am a healthy soul, always try to feed positive energy to this mind and body. For the next few seconds, I try to connect with my mind. I try to make my mind peaceful and relaxed. Every part of this mind is generating good wishes, happy thoughts towards this world where I experience a complete connectivity with my Father,
am the one, belongs to the Almighty, and I experience a complete connectivity with my Father. Hey, Father, thank you so much for showing me a path of true connectivity. I always try to follow my Father by paying attention on myself and try to make my every path valuable and fruitful. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body. And with the God's power, I'm going to maintain my own healthy life. I'm a healthy soul. Om Shanti.